హీరో జయం రవి విడాకుల కేసు అయితే నడుస్తుందన్నారు. ఆ కేసులో ఏమైంది మేడం? విడాకుల కేసు నడుస్తుంది. అందులో జయం రవి వాళ్ళ వైఫ్ మెయింటెనెన్స్ కేసు వేసింది. అండ్ సర్ప్రైజింగ్లీ ఎంత అడుగుతుందో తెలుసు, ఎవ్రీ మంత్ 40 lakhs per month అడుగుతుంది. 40 lakhs 40 lakhs per month. ఓ గాడ్. అంటే 40 lakhs ఏం చేసుకుంటుందో నాకు పక్క పెడితే అదంతా నాకు తెలియదు. కానీ అతని స్టేట్మెంట్ ఏంటంటే, క్యాల్కులేట్ చేస్తే అతను మొత్తం ఇయర్ సంపాదన కూడా ఆమె అడిగినంత ఇవ్వలేరంట. అంటే అతనికి వచ్చేది కూడా అంత సరిపోదన్నమాట, అంతకన్నా ఇంకా డబుల్ అడుగుతుంది. సో లెక్క ప్రకారం. బట్ కీపింగ్ ఆల్ దట్ అపార్ట్ ఏంటంటే, ఎంత అంటే అంత అడగడానికి లేదు. చాలా హైకోర్ట్స్ జడ్జిమెంట్స్ ఉన్నాయి స్టేట్స్లలో, ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది ఏంటంటే, మీరు ఎంత అంటే అంత అడగడానికి లేదు. అక్కడ ఏంది, అసెట్స్ అండ్ లయబిలిటీస్ అయ్యాలి. అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే ఏంటంటే, అతని సంపాదన ఎంత, అతని ఆస్తి ఎంత, అతని నెలకి ఎంత వస్తుంది పక్క, అది ఒక సైడ్. ఇంకో సైడ్ ఈమెకి ఎంత ఖర్చులు ఉన్నాయి. ఖర్చులు కదా అని చెప్పి లగ్జరీస్ కాదు, ఆమె బేసిక్ నీడ్స్ ఏంటో దాని మీద. ఇప్పుడు వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి మేబీ కొంచెం లగ్జరీస్ యాడ్ చేస్తారు కావచ్చు, కానీ మరి 40 lakhs కాదు. నేను ముందు కూడా చెప్పాను, ఒక కేసులో ఏంటంటే ఆమె 6 lakhs ఎవ్రీ మంత్ అడిగితే, సో ఏమన్నారు జడ్జి అందులో, మీకు అంత 6 lakhs కావాలంటే నువ్వే పోయి సంపాదించుకో, నువ్వు ఖర్చు పెట్టుకో అమ్మ, మీ ఆయన ఎందుకు ఇస్తాడు నీకు అన్నారు. ఇక్కడ కూడా అంతే, ఆమె ఎంత ఖర్చు పెట్టుకోవాలంటే ఆమె సంపాదించుకొని ఆమె ఖర్చు పెట్టుకోవాలి. అంతేగాని పెళ్ళి అయిన పాపానికి 40 lakhs నెలకు అడగడం టూ మచ్ కాదా? చాలా టూ మచ్. పోనీ ఆలిమనీలో ఇంత సెటిల్మెంట్ అమౌంట్ అడిగితే అది వేరు, మరీ నెల 40 lakhs అంటే టూ మచ్ అది. సో ఇట్లాంటి జడ్జ్మెంట్స్ ఉన్నాయి, ఎట్లా అంటే అట్లా అయ్యడానికి లేదు. ఇక్కడ 40 lakhs కావచ్చు. చాలామంది అంటే వాళ్ళు సెలబ్రిటీ పక్క పెడితే చాలామంది కూడా వాళ్ళకి కావాల్సిన దానికంటే కూడా ఆ హస్బెండే కదా ఏదో విడాకులు ఇస్తున్నా, నా ఇష్టం వచ్చిన అడిగినంత అని చాలామంది అడుగుతుంటారు. 40 lakhs కాడ 40,000 అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లా అడగొద్దు. అడిగిన కోర్ట్స్ ఇవ్వరు, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు, క్యాల్కులేట్ చేసి ఇస్తారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా చాలా మెయింటెనెన్స్ కేసెస్లలో ప్రాబ్లమ్స్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యి చాలామంది సూయిసైడ్ చేసుకోవడం ఇలాంటి అన్ని ఇష్యూస్లో సుప్రీంకోర్టు కూడా చాలా గైడ్ లైన్స్ ఇచ్చింది. మెయింటెనెన్స్ కేసెస్లో ఎట్లాంటివి చూడాలి, పాటించాలి అంటే లేడీస్ ఫేవర్లో ఇచ్చారు, అండ్ ఆల్సో హస్బెండ్ ఫేవర్లో కూడా ఇచ్చారు. ఇద్దరిని కూడా దృష్టిలో పెట్టుకొని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేశారు. సో ఏంటంటే తొందరగా అంటే ఏదైనా మెయింటెనెన్స్ చేస్తే ఇంటర్వ్యూమ్ రిలీఫ్ అట్లీస్ట్ 3 to 6 months లోపల ఇవ్వాలి, అంటే రిలీఫ్ ఇవ్వడానికి వేసిన వైఫ్కి. అట్ ద సేమ్ టైం ఇష్టం వచ్చినట్టు అడగడానికి లేదు, ఎంత ఖర్చులుంటే దాన్ని బట్టి లెక్క కట్టి క్యాల్కులేట్ చేసి ఇవ్వాలి, మరి లగ్జరీస్కి వెళ్ళొద్దు అని చెప్పేసి ఇచ్చారు.